నమస్తే, నేను మీ చెనగాని దయాకర్ని. ఈరోజు ఒక ప్రధానమైన అంశం దాని మీద మేము ముందుకు వస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుండి కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇవాళ నిన్నగాక మొన్న బడ్జెట్ పెట్టిన తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చి వీళ్ళు చేతులు దులుపుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. చాలా సంవత్సరాల తరబడి తెలంగాణ ఏర్పడి దాదాపు ఇప్పుడు మనము 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తెలంగాణకు రావాల్సినటువంటి ఐఏఎం ఇన్స్టిట్యూట్ ఏదైతుందో దాన్ని నెలకొల్పడంలో కిషన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యారు. ఇవాళ తెలంగాణకు రావాల్సిన జాతీయ విద్యా సంస్థల ఏర్పాటులో కిషన్ రెడ్డి గారు గాని బండి సంజయ్ గాని పూర్తిగా విఫలమయ్యారు. తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను కూడా తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి వీళ్ళు ఒక్క క్షణం కూడా కేంద్ర మంత్రులుగా ఉండడానికి అర్హత లేని మంత్రులు వీళ్ళు. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణ పరువును తీసినటువంటి వీళ్ళు తెలంగాణ మంత్రులుగా ఉండే నైతిక అర్హత లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇవాళ జాతీయ సంస్థల్లో అన్ని రాష్ట్రాల్లో ఐఏఎం ఉంటది, కానీ తెలంగాణలో ఉండదు. ఇవాళ తెలంగాణలో బెంగళూరులో తెలంగాణ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఉంటది, కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఉండదు. ఇవాళ పెట్రోలియం ఎనర్జీ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ఉంటది, హైదరాబాద్ లో ఉండదు. అంటే వీళ్ళు తెలంగాణ పట్ల ఎందుకు ఈ వివక్షతని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. గతంలో పార్లమెంట్ లో మోదీ గారు ఇవాళ తల్లిని చంపి పిల్లని తీసుకొచ్చారనే విధంగా మోడీ మాట్లాడినటువంటి విషయం మీ అందరికి తెలుసు. ఎందుకు ఈ తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత గురి చేస్తా ఉన్నారో చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తెలంగాణలో జరుగుతున్నటువంటి జాతీయ విద్యా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్షత చూస్తుందో దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. కాబట్టి మోడీ గారు స్పందించాలి. ఐఏఎం నెలకొల్పేంత వరకు తెలంగాణలో ఒక భారీ ఉద్యమం జరగబోతోంది. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, లేకపోతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. రేపటి నుంచి వివిధ రూపాల్లో కార్యాచరణ ఉంటది. అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ ముందు కూడా తెలంగాణకు రావాల్సిన జాతీయ విద్యా సంస్థల మీద ఒక పెద్ద ఎత్తున ఒక పోరాటాన్ని తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బండి సంజయ్ కిషన్ రెడ్డిలు రాజీనామా చేయాలి. తెలంగాణకు నిధులు తీసుకురాని దద్దమ్మలు వీళ్ళు. తెలంగాణలో తిరిగే నైతిక అర్హత కూడా లేదు. కాబట్టి మేము అడుగడుగున తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షత పైన పెద్ద ఎత్తున పోరాడతాం. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెడతాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అనేక ఉన్నటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని ఇవాళ నిరుద్యోగుల అంశం కావచ్చు, రైతులకు ఇవాళ దాదాపు 12 లక్షల మందికి ఇవాళ ₹1,00,000 రుణమాఫీ చేసి సంవత్సరాల తరబడి నిరీక్షణ ఉన్నటువంటి రైతాంగాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టుకుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ఈ హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేస్తా ఉంది. కానీ ముఖ్యమంత్రి పైన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మోదీ గారు విషం కక్కుతా ఉన్నారు. కాబట్టి తక్షణం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్లు రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. లేని ఏడుల మా నిరసన మా పోరాటం పెద్ద ఎత్తున ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ, నమస్తే.